వెల్కమ్ బ్యాక్ టు అవర్ JHTV ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా బిగ్ బాస్ యొక్క నామినేషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వీక్లో ఆల్రెడీ 60 ఎలిమినేషన్లోకి వెళ్ళిపోయింది. 60 ఎలిమినేషన్ ఎలా జరిగింది ఏమిటి అనేటువంటిది ఇంకొక వీడియోలో మరొకసారి చూద్దాము. ప్రజెంట్ చూసినట్లయితే నిన్న జరిగినటువంటి ట్యూస్డే జరిగినటువంటి నామినేషన్స్లో హౌస్ మేట్స్ యొక్క నామినేషన్స్లో చూసుకున్నట్లయితే చాలా హార్ట్గా సాగిందనమాట. ఈ యొక్క ఒక హౌస్ మొత్తం హోరెత్తినట్లుగా అయిపోయింది. చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అసలు ఏమవుతుందో కూడా అర్థం కాలేదు. ఒక స్టేజ్లో హరీష్ ఆపోజిట్గా చాలామంది నామినేషన్ చేయడము, హరీష్ తన కేకలతో వెంకలు వేయడము, ఒక సందర్భంలో వాళ్ళు కొట్టుకునే స్టేజ్ దాకా వెళ్ళిపోతారు అన్నట్లు కూడా అనిపించింది అనమాట. హౌస్ డిస్టర్బెన్స్ అయ్యేంతగా అయిందనమాట. హరీష్ దాదాపు నాగార్జున లాస్ట్ వీక్లో హెచ్చరించిన దగ్గర నుంచి దాదాపు అప్పటి నుంచి కొంచెం అన్నం తినకుండా ఉండటము, ఒక సెంటిమెంట్ కోణంలో పట్టాలని ట్రై చేస్తున్నట్లుగా అర్థమవుతుందన్నమాట. ఈ విషయాన్ని అందరూ హౌస్ మేట్స్ మొత్తము ఆసరాగా చేసుకొని హరీష్ నామినేట్ చేయడానికి దాదాపు మ్యాక్సిమం హౌస్ మేట్లో 50% ఆఫ్ ద పీపుల్ మొత్తం కూడా హరీష్ని నామినేట్ చేయడం జరిగింది. వాటిలో మెయిన్గా హరీష్ తర్వాత ఇమానియల్ కానీ, భరణి కానీ, చాలామంది ఫ్లోరా కానీ, మిగతా వాళ్ళు చాలామంది కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హరీష్కే ఓటింగ్ అంటే నామినేషన్కి చేశారనమాట. అతను నామినేషన్ చేయడానికి కారణము ఒకటే ఒకటి రీజన్ చెప్తున్నారనమాట. అతను లాస్ట్ వీక్ జరిగినటువంటి సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అన్నం తినకుండా ఉండటమో, అవాయిడ్ చేయటము అనేటువంటి దానికి వాళ్ళకి మాకు అసలు కష్టం లేదు, ఇది పద్ధతి కాదు, నువ్వు సెంటిమెంట్ కోణంలో కొట్టాలని వస్తున్నావు అన్నట్లుగా నామినేషన్ చేయడం జరిగింది. హరీష్ ఏంటి, మాకు అది ఏదైనా కానీ నేను నాలాగనే ఉంటాను, ఇతరుల కోసం నేను మారవలసినటువంటి అవసరం లేదని చాలా గట్టిగా వారించడం జరిగింది. ఇంకా హరీష్ వచ్చేసి భరణి నామినేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తోటి భరణిని ఏదైతే ఎగ్ విషయంలో దాదాపు భరణి సంజనాకి ఎగ్ విషయంలో ఇచ్చాడు అన్నట్లుగా దాన్ని పార్షియాలిటీ చూపించాడు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా హరీష్ తన చిన్న సిల్లీ విషయంలో భరణిని నామినేట్ చేయటము, ఆ విషయంలో కూడా ఇద్దరికి చాలా క్లాషెస్ ఏర్పడటం జరిగింది. అదేవిధంగా ఇమానియల్ విషయంలో కూడా దాదాపు ఫస్ట్ వీక్ స్టార్టింగ్ నుంచి జరిగినటువంటి కొన్ని ఇమానియల్ హరీష్కి జరిగినటువంటి విషయాల్లో కూడా ఏదైతే గుండంకులు అనేటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని దాన్నే చేస్తూ ఆ విషయంలోనే కొంచెం మనసులో పెట్టుకొని ఇమానియల్ని కూడా హరీష్ నామినేట్ చేయడం జరిగింది. ఇమానియల్ కూడా దాదాపు అప్పుడు ఆ విషయంలో హరీష్ అగైన్ మళ్ళా ఇమానియల్ని రెడ్ ఫ్లవర్ అంటాము, రెడ్ ఫ్లవర్ అనేటువంటి దాని గురించి ఇప్పుడు కూడా హౌస్లో ఉన్నటువంటి హౌస్ మేట్స్ మొత్తము హరీష్ని టార్గెట్ చేయడము, అది కరెక్ట్ కాదు అని కూడా నామినేట్ చేయడం జరిగింది. అప్పుడు అమ్మాయిల్ని కూడా కొన్ని విషయాలలో అన్న విషయంలో కూడా హరీష్ నామినేట్ చేయడం జరిగింది. అప్పుడు నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చినా సరే, మళ్ళీ వీడియో చేసినా సరే అతను చేసినటువంటి తప్పు తనది రైటేనని ఇప్పుడు కూడా మొండిగా కూర్చొని ఇతరుల యొక్క హౌస్ మేట్స్ మాటలు కానీ, నాగార్జున మాటలు కానీ వినకుండా ఎట్లా పడితే అట్లా నామినేట్ చేయడము, తర్వాత మిగతా వాళ్ళని కూడా ఈ విధంగా నేను తందే కరెక్ట్ అన్నట్టుగా ఇప్పుడు కూడా మారినటువంటి సందర్భం అనమాట. ఈ విషయంలోనే హౌస్ మేట్స్ మొత్తం కూడా మూకుమ్మడి దాడి చేసినట్టు హరీష్ని ఏదైతే రెడ్ ఫ్లోర్ అన్నాడో అతన్నే రెడ్ మాయం చేశారు అందరూ దాదాపు హౌస్ మేట్స్ మొత్తము. ఇంకా చూసినట్లయితే ప్రియా కూడా భరణిని నామినేట్ చేయడం జరిగింది. ప్రియా ఆమె ఏవైతే హౌస్లో అక్కడ వంట సెక్షన్లో ఉన్నటువంటి సందర్భంలో ఆమె అయితే అక్కడ ఉన్నటువంటి థమ్స్అప్లు కానీ, ఆరెంజెస్ కానీ ఇవన్నీ తీసుకోవడము, దాని తర్వాత ఎగ్స్ దొంగతనం చేయడం అనేటువంటిది చూసాము. కానీ ఆ విషయంలో భరణి పాపం కొంచెము సంజనాకి హెల్ప్ చేయడం వల్ల కూడా ఎగ్ విషయంలో ఆ విషయాన్ని కారణంగా చెప్పి మంచి అంటే కొంచెం అర్థం చేసుకోకుండా భరణిని నామినేట్ చేయడం అనేటువంటిది కూడా భరణి కూడా ఫైర్ అవ్వడం జరిగింది ఆ విషయంలో. ఇంకా ఈ విధంగా దాదాపు ఆల్మోస్ట్ కొంతమంది భరణిని, కొంతమంది మిగతా వాళ్ళు అయితే ఫ్లోరాని దాదాపు ఇంకా 45 హౌస్ మేట్స్ అయితే ఫ్లోరాని నామినేట్ చేయడం జరిగింది. ఫ్లోరాని ఎందుకు నామినేట్ చేశారు, అక్కడ ఏదైతే అక్కడ క్లీనింగ్ సెక్షన్లో ఉందో వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి యూజ్ చేసినటువంటి క్లోత్స్ ఆమె టచ్ చేయను అన్నట్లుగా ఆమె కోణంలో ఆమె చెప్పింది. కానీ వీళ్ళు ఎందుకు క్లీన్ చేసే సమయంలో టచ్ చేయాలి కదా, తీసుకొని పక్కన వేయాలి కదా అనేటువంటి విషయంలో కూడా ఆమెని నామినేట్ చేయడము, నామినేట్ చేసినా సరే ఫ్లోరా దేనికి కూడా ఎగ్జాస్టరేట్ కాకుండా చాలా నీట్గా సవ్యంగా ఓకే థ్యాంక్ యూ, ఓకే ఐ విల్ రెక్టిఫై మై సెల్ఫ్ అన్నట్లుగా కూడా చేశారు. అదేవిధంగా ఆమెను కూడా ఇంకా ఇంకో కోణం విషయంలో ఫ్రీ బర్డ్ సంథింగ్
ప్రీ బోర్డ్ అని కూడా ఆమెను కూడా పదే పదే ఫస్ట్ వీక్లో జరిగినటువంటి సన్నివేశాలని సంజనాకి మరియు ఫ్లోరాకి జరిగినటువంటి విషయాలని చూస్తూ ఫ్లోరాని ఆమె కొంచెం సెన్సిటివ్గా ఉండటము, లేకపోతే వాళ్ళకి నచ్చట్లేదో ఏమో కానీ ఆమె యొక్క విషయంలో కూడా చాలామంది నామినేట్ చేయడం జరిగింది. ఇంకా చివరాఖరికి సంజన సుమన్ శెట్టి నామినేషన్కి జరిగేటువంటి సమయంలో చాలా ఒక రేంజ్ ఫైటే జరిగినట్టు జరిగిందనమాట. దాదాపు ఒక 10 minutes దాకా అక్కడే టైము కిల్ అయిందనమాట. ఎప్పుడైతే సంజన సుమన్ శెట్టిని ఎందుకు అనేటువంటి దాని విషయంలో సుమన్ శెట్టి దాదాపు లాస్ట్ వీక్లో చాలా సైలెంట్గా ఉండి ఈ వీక్లో రెచ్చిపోవడం జరిగింది. దాదాపు సంజనాని ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్కి ముందుకు వచ్చి నామినేట్ కలర్ రాయి అన్నట్లుగా కూడా దాదాపు ఆమెని చాలా ఇరిటేట్ చేశాడనమాట. ఇరిటేట్ చేసినా సరే సంజన సుమన్ శెట్టి విషయంలో ఆమె టెంపర్మెంట్ ఏమి డిస్టర్బెన్స్ కాకుండా సుమన్ శెట్టి ఇది ఎగ్జాస్రేట్ అయ్యి కొంచెం దాదాపు అతను వాంటెడ్గా చేస్తున్నాడో, లేకపోతే ఫస్ట్ వీక్లో చాలా స్లోగా ఉండి ఈ వీక్లో కొంచెం ఫాస్ట్ పెంచాలని, లేకపోతే అభిమానుల విషయం ఎంటర్టైన్ చేయాలనే కోణంలో ఆ విధంగా బిహేవ్ చేశాడనేటువంటిది మనము చూడవలసినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే ఈ వీక్ వచ్చేసరికి చాలా హాట్గా జరిగిందనమాట. నేను జరిగినటువంటి నామినేషన్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హరీష్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. హరీష్ కూడా ఏమి తగ్గకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని కూడా డిఫీట్ చేశాడు. ఏదేమైనా హరీష్ ఆ రోజు వీక్లో జరిగినటువంటి విషయంలో నాగార్జున గారు అన్నటువంటి విషయాన్ని ఆ యొక్క రెడ్ ఫ్లవర్ విషయంలో మనసులో పెట్టుకొని ఇప్పుడు కూడా ఫుడ్ తినకుండా అక్కడ ఉన్నటువంటి విషయం కూడా చాలా మందికి హౌస్మేట్స్ నచ్చలేదు. ఏదేమైనా అక్కడ మెయిన్ హరీష్ వర్సెస్ మిగతా హౌస్మేట్స్ లెక్కగా తయారవుతుంది అనమాట. ఇక చూద్దాము హరీష్ మారుతాడో లేకపోతే కొంచెం రెక్టిఫై చేసుకుంటాడో అనేటువంటిది. మిగతా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ కొంచెం పర్వాలేదు. ఇంక తర్వాత డాక్టర్ ప్రియా కూడా కొంచెము ఇన్ఈక్వాలిటీగా అంటే చేసేటువంటి ఎలిగేషన్స్ ఎవరైతే నామినేషన్లో చేస్తుందో వాటికి కరెక్ట్ రీజన్స్ లేవన్నమాట. సిల్లీ రీజన్స్ తోటి ఆమె చేసినటువంటి నామినేషన్లు ఉన్నాయని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ వీక్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హరీష్ వర్సెస్ హౌస్ రిమైనింగ్ హౌస్ అన్నట్లుగా కూడా సాగింది. మెయిన్గా ఆ విషయంలో దాదాపు హౌస్మేట్స్ అందరి మీద రెక్కలు వేయటము హరీష్ చేయటం అనేటువంటిది కూడా జనాలకి ప్రేక్షకులకు నష్టం లేదు. ఈ విషయాన్ని బిగ్ బాస్ ఎలా తీసుకుంటాడో, ఈ పరిణామాలు ఎలా ఉంటాయనేటువంటి ఫర్దర్ కేసులో చూడవలసిన అవసరం ఉంది. మిగతా యొక్క వీడియో అప్డేట్ కోసం వేచి చూద్దాము. Until then, bye bye, thank you and all.